ప్రస్తుతం పాక్కి చైనా, టర్కీ, అజర్బైజాన్ లాంటి దేశాలు తప్ప ముస్లిం దేశాలు ఏవి మద్దతు ఇస్తున్నట్టుగా కనిపించట్లేదు. అధికారికంగా మద్దతు ఇవ్వలేదు. అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనే సంస్థ, అందులో 57 దేశాలు ఉన్నాయి, ముస్లిం దేశాలు. ఈ దేశాలు భారతదేశానికి సంబంధించి దాడులు సంబంధించి ఒక ప్రకటన చేశాయి, కానీ అవి కూడా మొక్కుబడిగా ఉన్నాయి. పాకిస్తాన్కి మద్దతుగా ఏమీ నిలబడలేదు. బేసికల్గా ముస్లిం దేశాల్లో అణ్వాయు దేశం అంటే పాకిస్తాన్ ఒకటే. అన్ని దేశాలు దీనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ పాక్ తీవ్రవాద చర్యల వల్ల కావచ్చు, లేదా ఒసామా బిన్ లాడెన్ ని పాకిస్తాన్ భూభాగంలో పెట్టుకున్నప్పుడు అమెరికా దాడి చేయడం వల్ల కావచ్చు, అలాగే అమెరికాతో సంబంధాలు ఉండటం వల్ల కావచ్చు, చాలా దేశాలు పాకిస్తాన్కి దూరంగా ఉన్నాయి. ఇది ఒకటే కాదు, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యుఏఈ లాంటి దేశాలు మోడీకి అత్యున్నత గౌరవ పురస్కారాలు ఇచ్చాయి. భారత్ తో సన్నిహితంగా ఉండటం కాదు, వ్యక్తిగతంగా మోడీతో కూడా వాటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అవి మోడీని చాలా గౌరవంగా చూస్తారు. ఒక గ్లోబల్ లీడర్ గా ఆ దేశాలు గౌరవిస్తారు. దాంతో పాక్ ఏకాకి అవుతూ కాల్పుల విరమణకి దిగుతూ ఇంకా మరింత అపఖ్యాతి పాలవుతుంది.